ఎవరైతే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారో రాసిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఇట్లా కిందికి రావాలి. కిందికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది మన ఓఎంఆర్ షీట్. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ గ్రూప్ 1 సర్వీసెస్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మన యొక్క డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుందిగా చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ ఫర్ గ్రూప్ 1 సర్వీస్. ఓఎంఆర్ షీట్ అంటే మనం ఎక్కడైతే బబ్లింగ్ చేసినామో ఆన్సర్స్ బబ్లింగ్ చేసినాం కదా, అది ఓఎంఆర్ షీట్. ఇప్పుడు ఆ ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసి చూసుకోవాలంటే ఎట్లా అంటే, ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడి ఉంది కదా, ఎవరైతే ఎగ్జామ్ రాసిండ్రో వాళ్ళ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. లాస్ట్కి వచ్చినాక ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, ఇక్కడ ఈ నెంబర్ అయితే వస్తుంది. ఇవన్నీ ఎంటర్ చేసినాక డౌన్లోడ్ ఓఎంఆర్ అని ప్రెస్ చేయాలి. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఏదైనా మీరు మిస్టేక్ చేసి ఉంటారు, మళ్ళీ ఒకసారి అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఓఎంఆర్ అని కొడితే మనకు అదే ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక ఎట్లుంటుంది ఒకసారి చూపిస్తా. ఎవరైతే కావాలి అనుకుంటారో డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి. చూడండి, డౌన్లోడ్ చేసినాక ఇట్లా మన ఓఎంఆర్ షీట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మనం ఎక్కడైతే బబ్లింగ్ చేసినా మన ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా ఇట్లా చూసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే ఎవరు రాసిండ్రో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ టైప్ చేసి ఓఎంఆర్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.